హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. కానీ దానికంటే ముందు ఏం చేయాలి తెలుసు కదా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వస్తున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూడగలరు. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మనోజ్ కంట ఆపరేషన్ కోసం డాక్టర్ గారు 2 లక్షల వరకు అమౌంట్ అడ్జస్ట్ చేయమని చెప్తారు. ఇంకొకటేసారి 2 లక్షలు అనేసరికి ఇంకా అక్కడ ఉన్న వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అవుతారు. కానీ డబ్బు కట్టకపోతే మనోజ్కి ఆపరేషన్ అవ్వదు, 24 hours లోపు తనకు ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి చాలా ఏడుస్తుంది. నా కొడుకు ఈరోజు ఈ కండిషన్కి రావడానికి కారణం ఈ బాలుగాడే. వీడే నా కొడుకుని వీడి కళ్ళు పోవాలి అని చెప్పేసి అన్నాడు. ఫైనల్గా ఈరోజు అదే జరిగింది కాబట్టి ఇంకా వీడి మనసు తృప్తి అయిపోతుంది. నా కొడుకు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో, వాడు ఎంత భయపడుతున్నాడో, వాడి కండిషన్ ఎలా ఉందో అని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో రచ్చరచ్చ చేస్తుంది ప్రభావతి. ఇంకా ప్రభావతి మాటలు విన్న మీనాకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళంతా అసలు ఈ డబ్బు ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అన్న ఆలోచనలో ఉంటారు. ఇంకా వెంటనే ఆ విషయం తెలుసుకున్న బాలు బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయి ఇంకా తను అమౌంట్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, క్యాబ్ డ్రైవర్స్ దగ్గర, అందరి దగ్గర అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈలోపు రోహిణి ప్రభావతి ఏడుస్తుంటే పక్కకొచ్చి కూర్చుంటుంది. ఎందుకు అత్తయ్య ఏడుస్తారు? మీరేం టెన్షన్ తీసుకోకండి, అంతా నేను చూసుకుంటాను. ఆయనకేం కాదు, డబ్బు కట్టేస్తే ఆపరేషన్ అయిపోతుంది, మీరు ఇలా బాధపడకండి అని చెప్పేసి రోహిణి అంటుంది. ఎక్కడి నుంచి తెస్తామే అంత డబ్బు ఇప్పటికిప్పుడు అంటే ఎలా కడతాము? వాడికి అసలు చూపు వస్తుందా? నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ప్రభావతి బాధపడేసరికి ఇంకా వెంటనే అక్కడి నుంచి మీనా, మీరేం బాధపడకండి అత్తయ్య, మనోజ్ గారికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. కబుర్లు చెప్పడానికి నువ్వు నీ మొగుడు చాలా ముందుంటారు, కానీ ఈరోజు నా కొడుక్కి పరిస్థితి రావడానికి కారణమే నీ మొగుడు అని చెప్పేసి అంటుంది. మీరు మాటికి అదే మాట అనొద్దు అత్తయ్య, ఆయన అలా అంటాం తప్పే, కానీ ఆయన కావాలని అనలేదు, అంత మూర్ఖుడేం కాదు. అయినా ఇది హాస్పిటల్, మనం ఇక్కడ ఇది సంభాషించుకోవాల్సిన విషయమే కాదు, జరగాల్సిన దానికోసం చూద్దాం. ఈ విషయాలన్నీ, ఈ మాటలన్నీ ఇక్కడ అనవసరం అని చెప్పేసి మీనా అంటుంది. పౌరుషానికేం తక్కువ లేదు, నా కొడుక్కి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పేసి ఇంకా ప్రభావతి తల బాదుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఇంకా సత్యం అయితే ఇంకా అక్కడ హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాడు. ఎలాగోలాగా నా కొడుక్కి కళ్ళు వచ్చేలాగా చేయి తండ్రి అని చెప్పేసి పాపం బాధపడుతూ ఏడ్చుకుంటూ ప్రార్థిస్తాడు. ఇంకా మీనా ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడుతుంది. ఏదో ఒకలాగా అమౌంట్ అడ్జస్ట్ చేయాలి అని చెప్పేసి. ఇంకా బాలు కూడా అక్కడ ఉండడు, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ అమౌంట్ కోసం. ఇంకా ఎవరు సర్దుబాటులో వాళ్ళు ఉండి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈలోపు బాలు తను దాచుకున్న చీటీ అమౌంట్ రాజేష్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేయమని అడుగుతాడు. రాజేష్ అడుగుతూ ఉంటాడు, అదేంట్రా చాలా ఇష్టంగా నువ్వు మీనా కోసం దాచిపెట్టుకున్న డబ్బులు, తనకి బంగారు గొలుసు చేయించాలన్నది నీ కళ, అది మర్చిపోయావా అని చెప్పేసి అడుగుతాడు. అది నిజమేరా, కానీ ఇప్పుడు మా అన్నయ్య ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇప్పుడు నేను ఈ పని తప్పితే నాకు వేరే మార్గం లేదు అని చెప్పేసి అంటాడు. సరేరా అని చెప్పేసి ఇంకా రాజేష్ అమౌంట్ అడ్జస్ట్ చేస్తాడు. ఇంకా మిగిలిన డబ్బు కూడా క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరి దగ్గర తిను అడిగి వసూలు చేసుకొని వస్తాడు బాలు. ఇంకా వచ్చేసి రిసెప్షన్లో అమౌంట్ అంతా కట్టేశాక ఇంకా ఆ విషయం ప్రభావతికి, ఈ రోహిణికి వీళ్ళెవరికి తెలీదు. అక్కడ కూర్చోగానే రిసెప్షనిస్ట్ వచ్చి, మీ అమౌంట్ కట్టేశారు, ఇంకొక 2 hours మీ అబ్బాయికి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, డాక్టర్ గారు అదే పనిలో ఉన్నారు, ఇంకా మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే ప్రభావతి, అమౌంట్ కట్టేశారా? భగవంతుడా, ఎంత శుభవార్త తెలిసేలా చేసావు నాయన, ఎలాగొకలాగా నా కొడుక్కి ఈరోజు చూపు వచ్చేస్తుంది, వాడు ఆ భయం నుంచి బయటపడతాడు, ఇంకెప్పుడు వాడికి ఎలాంటి కీడు జరగకుండా చూసుకో తండ్రి అని చెప్పేసి సంతోషంలో ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దీన్నే అవకాశంగా తీసుకున్న రోహిణి
సరే అత్తయ్య, నేను చెప్పాను కదా మీరు టెన్షన్ తీసుకోవద్దని. అంత డబ్బు నేను కట్టేశాను, సర్దుబాటు చేసేసాను, మీరేమీ భయపడిన అవసరం లేదు, ఆయనకేమీ కాదు అని చెప్పేసి ప్రభావతితో రోహిణి చెప్తుంది. కానీ అక్కడ బాలు డబ్బు కట్టాడు అన్న విషయం ప్రభావతికి రోహిణి తెలియనివ్వదు. ఇంకా వెంటనే ప్రభావతి అదే అపోహలో ఉంటుంది. ఈలోపు డాక్టర్ గారు కూడా వస్తారు. వచ్చాక సరేనమ్మా, మీరు టెన్షన్ పడడానికి ఏం లేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. సో అబ్బాయికి ఏం కాదు, ఆపరేషన్ అయిపోయాక నేను పేషెంట్ కండిషన్ ఎలా ఉంది మీకు చెప్తాను అని చెప్పేసి ఇంకా మనోజ్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళిపోతారు. మొత్తానికి అనుకున్నట్టుగా మనోజ్కి ఆపరేషన్ అయిపోతుంది. ఇంకా డాక్టర్ గారు బయటకు వచ్చాక ఎలా ఉంది డాక్టర్ గారు మా అబ్బాయి కండిషను అని చెప్పేసి ప్రభావతి, సత్యం వీళ్ళంతా అడుగుతారు. ఇంకా అడిగేసరికి ఒక 2 hours ఆగి మీరు పేషెంట్ని చూడొచ్చు, మేము కట్లిప్పేస్తాము, అంతా బాగానే ఉంటుంది, మీరు చింతించడానికి ఏం లేదు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఈ విషయం మీనాకు ఆల్రెడీ తెలుసు, బాలు డబ్బు సర్దుబాటు చేయడానికి వెళ్ళాడు, తనే వచ్చి అమౌంట్ పేమెంట్ చేశాడు అని చెప్పి. కానీ మీనా అక్కడ ఆ విషయం ప్రస్తావించదు, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది అన్న ఆలోచనలో ఉంటుంది. ఇంకా వెంటనే 2 hours అవుతుంది. వీళ్ళు మనోజ్ని చూడటానికి ఐసీయూ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళాక ఇంకా మనోజ్ స్పృహలోకి వస్తాడు. నాన్న ఎలా ఉందిరా నీకు అని చెప్పేసి సత్యం అడుగుతాడు. నాకు చాలా భయంగా ఉంది నాన్న, మొత్తం చీకటిగా ఉంది, నాకేం కనిపించట్లేదు అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఇంకా కొంత సమయం వరకే మనోజ్, నువ్వు టెన్షన్ పడటానికి ఏం లేదు, ఇంకా అంతా వెలిగే అని చెప్పేసి సత్యం ధైర్యం చెప్తాడు. ఇగో అమ్మ కూడా ఇక్కడే ఉంది అనేసరికి అమ్మ నాకు చాలా బాధగా ఉందమ్మా, చాలా నొప్పి పెడుతుంది అని చెప్పేసి అంటాడు. ఏం లేదు మనోజ్, ఏం లేదు నాయన, నీకు తగ్గిపోతుంది, ఇంజెక్షన్ చేశారు కదా, ధైర్యంగా ఉండు, ఎంచక్క సంతోషంగా ఇంక నువ్వు మాతో ఉంటావు, నీ చూపుకి వచ్చే ప్రాబ్లం ఏమి లేదని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పి వెళ్ళారు, ఆపరేషన్ కూడా అయిపోయింది అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా రోహిణి కూడా మీరేం టెన్షన్ పడకండి, నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను, మీరేం బాధపడకండి అని చెప్పేసి అంటుంది. ఇదంతా నీ పెళ్ళాం చలవేరా అని ప్రభావతి అంటుంది. కానీ మీనా ఎప్పుడు ఆ మాటని రాంగ్గా తీసుకోదు, ఎందుకంటే తను చూసుకుంటా అనింది, అదే ఉద్దేశంలో ప్రభావతికి అలా అర్థమై అనింది అనుకుంటుంది తప్పితే డబ్బు రోహిణియే కట్టింది అన్న ఒక ఆలోచనలో ప్రభావతి ఉంటుంది అన్న విషయం మీనాకి తెలీదు. ఇంకా మొత్తానికి 2 hours అయ్యాక మనోజ్ని వాళ్ళు కట్లిప్పేశాక ఇంకా నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పేసి అంటారు. ఇంకా అనుకున్నట్టుగానే ఇంకా వీళ్ళంతా ప్రశాంతంగా సరే ఇంకా మనోజ్కి ఆపరేషన్ అయిపోయింది, ఇంకా అమౌంట్ కూడా కట్టేశారు, ఇంకా భగవంతుడి దయ వల్ల అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి అని చెప్పేసి ఇంకా ప్రభావతి డిశ్చార్జ్ చేసే ముందు మనోజ్కి దిష్టి తీసి ఇంటికి తీసుకొస్తుంది. ఇంకా ఇంటికి తీసుకొచ్చాక మనోజ్ని రోహిణికి చెప్తుంది, వీడిని చాలా జాగ్రత్తగా చూసుకో, ఇక్కడ చాలా దుష్టకళ్ళు ఉన్నాయి, ఎవరి మాటలు ఎలా ఉంటాయో ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో మనకి తెలియదమ్మా రోహిణి, ఇంకా మన మనిషిని మనమే మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి సూటిపోటి మాటలు కావాలని మాట్లాడుతుంది. ఇంకా మీనాకి ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, అసలు ఏమనుకుంటున్నారు ఈవిడ, ఆయన మాట అంటే తప్పే, కానీ పదే పదే అదే మాటని ఈవిడ గుచ్చి మాట్లాడుతుంది, ఆయన ఎంతలా బాధపడ్డారో నాకు తెలుసు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. కానీ ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చాం, ఇంకా ఈవిడతో ఏదన్నా కూడా ఈవిడ రచ్చరాదంతం చేస్తుంది, కాబట్టి ఆవిడే తెలుసుకుంటుంది ఏదో ఒక రోజు ఆయన మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం మనోజ్ గారి పైన లేదు అని చెప్పేసి. కానీ అక్కడ అలా మాట్లాడుతుంటే వినలేక ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతుంది మీనా. ఇంకా వెంటనే సత్య, ఇంకా ఆపవే, ఇంకా ఆలోచన నుంచి నువ్వు బయటపడవా, ఏది ఎలా జరగాలో భగవంతుడికి తెలుసు, ఏది అన్నంత మాత్రాన అయిపోదు, అనుకోనంత మాత్రాన ఆగకుండా పోదు, కాబట్టి మొత్తానికి మన పిల్లాడు మనం అనుకున్నట్లుగా సురక్షితంగా ఇంటికి వచ్చాడు, ఇంకంతకంటే ఏం కావాలి, ఈ సంతోషంలో ఉండకుండా ఎందుకే నీ పిచ్చి మాటలు అని చెప్పేసి ఇంకా సత్యం ఆ మాట అని మీదకు వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే శృతి కూడా తన హస్బెండ్ని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి మనోజ్ని పట్టుకొని తన గదిలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెడుతుంది. ఇంకా అంతా అయిపోతుంది. ఇంకా వీళ్ళు తినటం కోసం అని చెప్పేసి వస్తూ ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ మాటికి ప్రభావతి మాత్రం బాలుని చూస్తున్న ప్రతిసారి ఇంటిలో శనిగాళ్ళు ఎక్కువైపోయారు, ఎవరిని నమ్మాలో కూడా అసలు మాకు అర్థం అవ్వట్లేదు, అసలు నా దరిద్రం తెల్లవారి వీడి మొహం చూడాల్సి వస్తుంది అని మాట్లాడుతుంది. ఇంకా మాట్లాడేసరికి ఇంకా మీనాకి చాలా కోపం వస్తుంది. ఏదో ఊరుకుంటూ ఉంటే ఏమే నచ్చినట్టు మాట్లాడుతుంది,
అసలు ఆయన గురించి ఏమనుకుంటుంది ఈవిడ? ఇంకా ఇదే సమయం. ఇంక నేను మాట్లాడకపోతే ఈయన కూడా మాట్లాడడు. అసలు ఆయన చేసిన సహాయం ఈవిడకి గుర్తు రావట్లేదా? కావాలని సూటిపోటు మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంకా మీనా అసలేం మాట్లాడుతున్నారు అత్తయ్య? ప్రతిరోజు చూస్తున్నాను మనోజ్ గారి ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరు తనని మా ఆయన్ని చాలా మాటలు అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని చెప్పేసి మీనా అంటుంది. ఏంటే నోరు లెగుస్తుంది? ఏమని మాట్లాడతావు? ఏమని నాకు సర్ది చెప్తావు? ఇదంతా జరగటానికి కారణం నువ్వు నీ మొగుడే అని చెప్పేసి అంటుంది. మధ్యలో నేను కూడా ఏదో ఒకటి చేసేసానా? ఇప్పుడు నా మీద పడ్డారో అని చెప్పేసి మీనా అడుగుతుంది. నువ్వు నీ మాటలకేం నీ కళ్ళు కూడా మంచివి కాదే. వాడి నోరు మంచిది కాదు, నీ కళ్ళు మంచిది కాదు. నువ్వు చూసే కాపురం చల్లగా ఉండదు, నాకు తెలుసు కదా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంది. ఇంకా మీనాకి మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకత్తయ్య అసలు మేము ఏం చేశామని? మేమంటే మీకు ఎందుకు నచ్చదో నాకు కారణం అయితే తెలీదు. కానీ ఎప్పుడు మీరు మన కుటుంబం అంతా సంతోషంగా అందరూ బాగుండాలని నేను ఆయన కోరుకుంటాం. మీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది మీనా. కానీ ఆ సంభాషణలో బాలు అక్కడ ఉండడు. సత్యం కూడా తన స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి, అత్తయ్య అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా ఎందుకు ఇవన్నీ మాటలు? మీరు వెళ్ళి ప్రశాంతంగా తిని రెస్ట్ తీసుకోండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను ఆయన్ని అని చెప్పేసి అంటుంది. ఇంకా మళ్ళీ ప్రభావతి, నిజంగా ఈ రోహిణి నా కోడలుగా రాకుండుంటే ఈరోజు నా కొడుకు ఇలాంటి పరిస్థితే కానీ వచ్చుండుంటే వచ్చేదాయి చూసుకునేదో కాదు. రోహిణి నా ఇంటి కోడలుగా రావటం నా అదృష్టం. తనే ఆ రోజు లేకపోయి ఉంటే ఈరోజు నా కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడు కాదు, ఇంత సురక్షితంగా ఉండేవాడు కాదు అని చెప్పేసి రోహిణికి చాలా క్రెడిట్ ఇచ్చేస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంకా మొత్తానికి డాక్టర్ గారు చెప్పినట్టుగా 10 days అయిపోతాయి. 10 days అయ్యాక మళ్ళీ చెకప్కి హాస్పిటల్కి తీసుకొని రమ్మంటారు డాక్టర్. సో అలానే వీళ్ళు అనుకున్నట్టుగా 10 days అయిపోయాయి కాబట్టి ఇంకా రోహిణి, మనోజు, ప్రభావతి హాస్పిటల్కి మరొకసారి రీచెకప్కి తీసుకెళ్దామని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు. ఇంకా వెంటనే వీళ్ళు బయలుదేరేసరికి బాలు బయట నుంచి లోపలికి వస్తాడు. ఇంక వెంటనే ప్రభావతి, ఆగమ్మ రోహిణి, రాకూడని దుష్టశక్తులు ఎదురుపడ్డాయి, మళ్ళీ ఇంక ఏం అపశకునం చూడాలో అని చెప్పేసి అంటుంది. ఇంకా ఈ మాట విన్న మీనాకి చాలా కోపం వస్తుంది. ఏంటత్తయ్య మాట్లాడుతున్నారు? ఎవరు ఎదురొచ్చారు? ఇప్పుడు ఆయనే కదా మీకు ఎదురొచ్చారు, ఆయన అలా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది. ఇంకేం జరగాలమ్మా, ఆ రోజు కళ్ళు పోవాలని చెప్పేసి అన్నాడు, ఇంకా అని 24 గంటలు కూడా కాలేదు, ఇగో ఈరోజు నా కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏదో రోహిణి ఉండబట్టి తన సమయానికి డబ్బు సర్దబట్టి నా కొడుక్కి ఆపరేషన్ అయ్యింది, లేదంటే ఈరోజు నా కొడుకు చూపులేని వాడిగా నీ భర్తతో తెగ మాటలు అనిపించుకుంటూ ఈ ఇంట్లో ఉండేవాడు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఇంకా సత్యం, ఇంకా ఇది మారదు, ఇంకా దీనికి ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి తలబట్టు కూర్చుంటాడు. ఇంకా వెంటనే ప్రభావతి మాటలు విన్న మీనా, ఏంటత్తయ్య ఒక్కసారి మళ్ళీ ఆ మాట అనండి అని చెప్పేసి అంటుంది. ఏంటే అంత ర్యాష్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనేసరికి ఇంకా బాలు, ఊరుకో మీనా, ఇంకా ఆవిడ గురించి తెలిసిందే కదా అని చెప్పేసి అంటే, మీకు తెలియదండి, మీరు ఆగండి, మీరు వస్తున్నారు మీ పని చూసుకోవడానికి, మీరు బయటకు వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడ ఏం మాట్లాడుతుందో ఆవిడ మనసులో ఏముందో నాకు నిన్న మొన్నటి వరకు అర్థం కాలేదు. ఓహో కారణం ఇదా, సరే మీరు ఆగండి, నిజమేంటో నేను తేలుస్తాను అని చెప్పేసి మీనా మళ్ళీ ప్రభావతిని అడుగుతుంది. ఏంటమ్మా ఏమన్నావు మళ్ళీ చెప్పు అని చెప్పేసి అంటుంది. ఏంటే నీ మాట తీరు, నువ్వు అత్తయ్యని పట్టుకొని ఇలా నేను మాట్లాడేది అని చెప్పేసి అంటుంది. సరే అత్తయ్య, నేను చాలా మర్యాదగానే అడుగుతున్నా, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎవరు డబ్బు సర్దారు, సమయానికి ఆపరేషన్ చేయించారు అని, అది ఎవరా అని అడుగుతున్నా అని చెప్పేసి అంటుంది. ఎవరా ఏంటి, రోహిణియే కదా సమయానికి డబ్బు సర్ది నా కొడుక్కి ఆపరేషన్ చేయించింది అని చెప్పేసి అంటుంది. ఓహో ఈ అపోహలోనే ఉన్నారు ఇన్ని రోజులు, అందుకేనా తెగ మాట్లాడేస్తున్నారు ఇంట్లో మేము కనిపిస్తుంటే, సరే మీకు నిజమేంటో నేను ఇప్పుడే నిరూపిస్తాను అని చెప్పేసి రోహిణి దగ్గరకు వెళ్ళి, రోహిణి డబ్బు నువ్వు సర్దావా అని చెప్పేసి మీనా అడుగుతుంది. సర్లే మీనా, ఇప్పుడెందుకు అవన్నీ విషయాలు, ఇంకా ఈ విషయాలు ఏవి మనం మాట్లాడుకోకపోవటమే మంచిది అని చెప్పేసి అంటుంది. ఇంకా బాలు కూడా, చెప్పు పార్లరమ్మా, మీనా అడుగుతుంది కదా, డబ్బు మీరే సర్దారా అని చెప్పేసి అడుగుతాడు. అంటే అని చెప్పేసి నానుస్తుంది మీనా. ఇంకా వెంటనే సత్యానికి అనుమానం వచ్చి, ఏంటమ్మా రోహిణి, డబ్బు సర్దింది నువ్వు కాదా, మరి వీళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా వెంటనే రోహిణి, ఆహా లేదు మావయ్య గారు, డబ్బు సర్దింది నేను కాదు అని చెప్పేసి అంటుంది.
అదేంటే ఆ రోజు నువ్వే కదా డబ్బు సర్దాను, టైంకి అరేంజ్ చేసేసాను అని చెప్పేసి అన్నావు. మరి ఆపరేషన్‌కి డబ్బు నువ్వు సర్దకపోతే, మరి మనోజ్ ఆపరేషన్‌కి డబ్బు తీసుకొచ్చిందెవరు? అక్కడ కట్టేసిందెవరు? మరి ఆపరేషన్ ఎలా అయింది? అని చెప్పేసి ప్రభావతి షాక్‌లో రోహిణిని ప్రశ్నిస్తుంది. ఇంక వెంటనే రోహిణి, ఆ రోజు డబ్బు సర్దింది ఎవరో నాకు తెలీదు అత్తయ్య. కాకపోతే ఆ రోజు మీరు నేను పక్కపక్కనే కూర్చొని ఉన్నాము. ఇంకా రిసెప్షనిస్ట్ వచ్చి డబ్బు అరేంజ్ అయింది, కట్టేశారు అనేసరికి ఇంక నేను మీతో అలా చెప్పేశాను. అయినా నేను డబ్బు సర్దాను, కట్టాను అని మీతో అనలేదే అని మాట మార్చేస్తుంది. లేదు నువ్వు నాతో నేను కట్టేశాను కదా అత్తయ్య, ఇంక మీరేం చింతించకండి, మనోజ్‌ని నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నావు. నాకు ఇప్పటికీ గుర్తుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంది. లేదత్తయ్య నేను అలా అని ఏం అనలేదే. ఆయన ఇక్కడికొచ్చాక కూడా ఎప్పుడు డబ్బు ప్రస్తావన నేను మీ దగ్గర తీసుకొని రాలేదే. ఆయన నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు ఏం ఆలోచించకండి, చింతించకండి అని చెప్పేసి అన్నాను. మీరేదేదో ఊహించుకుంటే నేను మాత్రం ఏం చేయను అని చెప్పి మాట మార్చేస్తుంది రోహిణి. ఇంకా రోహిణి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రభావతి ఇంకా చాలా బాధపడుతుంది. అయ్యో అసలు మరి నువ్వు సర్దకపోతే డబ్బు ఎవరు సర్దుంటారు? కానీ నువ్వు నాతో ఆ రోజు అలాగే చెప్పావు, కానీ ఇప్పుడు మాట మార్చేస్తున్నావు రోహిణి అని చెప్పేసి ఇంకా రోహిణితో తగాదాకి సిద్ధమవుతుంది ప్రభావతి. ఇంక వెంటనే ఆ మాట అందుకున్న మీనా, నేను చెప్తాను అత్తయ్య డబ్బు ఎవరు సర్దారో. అసలు ఆ రోజు మీ ముద్దుల కొడుకు మనోజ్ గారు ఉన్నారే, ఆయనకు ఆపరేషన్ చేయడానికి అప్పటికప్పుడు 2 లక్షలు సర్దుబాటు చేయాలి అంటే నా మొగుడు ఇన్ని రోజులు మీరు ఎన్ని నిందిస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా నోరు మూసుకొని ఉన్నాడే. ఇప్పుడు చెప్తున్నా వినండి, నా మొగుడు ఆ రోజు ఆ మాట వినగానే బయటికి వెళ్ళిపోయాడు. ఏం సంబంధం లేదు, డబ్బు కట్టబడుతుంది అని చెప్పేసి వాడు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఆయన వెంటనే ఆ మాట వినగానే తన అన్నయ్య కోసం డబ్బు ఎలా అయినా ఏర్పాటు చేయాలని తను సాయం పొందిన తన క్యాబ్ డ్రైవర్లందరి దగ్గరికి వెళ్ళి అమౌంట్ అడిగి వాళ్ళ అన్నయ్య కండిషన్ చెప్పి తను కూడా దాచుకున్న డబ్బుల్ని కూడా తను తీసుకొని వచ్చి ఈరోజు మీ ముద్దుల కొడుకు మనోజ్కి ఆపరేషన్ చేయించాడు. ఇది జరిగిన విషయం అని చెప్పేసి అంటుంది. ఇంకా మీనా మాటలు వినగానే ఇంకా రోహిణి పైన చాలా కోపం వస్తుంది ప్రభావతికి. ఇంక వెంటనే, అమ్మ మీనా నన్ను క్షమించు, డబ్బు బాలు అరేంజ్ చేశాడనే విషయం నాకు తెలీదు. ఆ రోజు తన మాట అనబట్టి దీనికి కళ్ళు పోయాయన్న అపోహలో నేనున్నాను, ఇంకా అంతే కోపంలో కూడా ఉన్నాను అని చెప్పేసి అంటుంది. ఉంటారు అత్తయ్య, మీరు కోపంలోనే ఉంటారు, అపోహలోనూ ఉంటారు, కానీ మేము మాత్రం మీరెన్ని మాటలన్నా, ఎలాగ మమ్మల్ని చూస్తున్నా, ఎంత హీనంగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నా మేము పడుండాలి. మీరు ఏం చేసినా మేము మాట్లాడకూడదు, ఇదే కదా మీకు కావాలి, మమ్మల్ని మీరు ఎప్పుడు మనుషుల్లా చూసారని చెప్పి అని మీనా బాధపడుతూ ప్రభావతితో మాట్లాడుతుంది. అయ్యో అలా మాట్లాడుకమ్మా, తప్పేంటో నేను తెలుసుకున్నాను. రోహిణియే డబ్బు సర్దింది, కానీ వీడికి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం బాలుయా అని చెప్పేసి నేను కోపంలో ఉన్నాను తప్పితే వాడి మీద నాకేమీ పగ కాదు, వాడు కూడా నా కొడుకే కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకా వెంటనే సత్యం, ఊరుకో ప్రభావతి, నీకు విషయం తెలియకుండా మాటలు జారటం చాలా అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు కాబట్టి భరిస్తున్నారు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు ఉండుంటే ఆ రోజు అలా సహాయం చేసేవారా? సహాయం చేయకుండానే నీ రోహిణి కోడలు నేనే డబ్బు సర్దాను అని చెప్పేసి నీతో చెప్పిందని నువ్వు అంటున్నావు. సాయం చేసినా కూడా ఏమి చేయని వాళ్ళలా వాళ్ళు ఒక మూల నిలబడి నువ్వెన్ని మాటలు అంటున్నా పడుతున్నారు. ఇప్పటికైనా ఎవరు నీ వాళ్ళో ఎవరు కాదో అన్న ఇంటి జ్ఞానం నీకే వదిలేస్తున్నా అని చెప్పేసి సత్యం అంటాడు. ఇంకా వెంటనే ప్రభావతి బాలు కాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయ్యో అమ్మ ఏంటి ఈ పని, ఇంకా చాలు, ఇప్పటి వరకు నువ్వు నన్ను బాధ పెట్టింది చాలు, ఇంకా ఈ పని చేసి నన్ను ఇంకా మనిషినా కాదా అనే ఆలోచన నాకు వచ్చేలాగా చేయకు అని చెప్పేసి అంటుంది. అది కాదురా బాలు, నేను నిన్ను చాలా మాటలు అన్నాను, కానీ ఈరోజే నాకు నిజం తెలిసింది. అయితే నువ్వే లేకపోతే ఈరోజు మనోజు కంటి చూపు వచ్చేది కాదు అని చెప్పేసి అంటుంది. ఇందులో నేను చేసింది ఏం లేదు, వాడి రక్తం పంచుకు పుట్టాను నేను, సో వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. వాడికంటూ ఆపదొస్తే నా ప్రాణం పణంగా పెట్టైనా నేను వాడిని కాపాడుకుంటాను. వాడినే కాదు, నా కుటుంబం కూడా నాకు అంతే. నా కుటుంబంలో అందరూ బాగుండాలి. ఏదో మంచిగా ఉన్నప్పుడు మాట అనుకుంటాం, గొడవలు పడతాం, కానీ కష్టం వచ్చేసరికి గుర్తుపెట్టుకో, ఈ బాలునే ముందుంటాడు చూసుకోవటానికి అని చెప్పేసి బాలు అంటాడు. ఇంకా బాలు మంచితనం తెలుసుకున్న ప్రభావతి ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే మీనాకి బాలుకి క్షమాపణ చెప్తుంది. నన్ను క్షమించండి అమ్మా, మీరే డబ్బు సర్దారు అని తెలియక నేను చాలా మాటలు అన్నాను. ఇప్పుడు కూడా మిమ్మల్ని అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టాను. నాకు
ఇలాంటి శాస్తి జరగాల్సింది. నేను రోహిణియే కట్టింది అన్న అపోహలో మిమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడలేదు. కానీ ఏదో విషయంలో నేను ఇలా బాధపడుతూనే ఉన్నాను. మీరే లేకపోతే ఈరోజు మనోజ్ ఏమైపోయేవాడో అని చెప్పేసి బాలుకి మీనాకి క్షమాపణ చెప్తుంది. క్షమాపణ ఏం వద్దత్తయ్య, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మనోజ్ గారికి అలా అయిందన్నప్పటి నుంచి ఈయన నిద్రాహారాలు మాని తిండి కూడా తినలేదు. చిన్న పిల్లాళ్ళ ఏడ్చాడు. ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ మీరు నా మాట వింటేనే కదా మీకు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడారు. ఇప్పుడైనా ఒక మనిషిని ఒక మాట అనే ముందు వెనక అసలు నిజాలు ఏంటని తెలుసుకొని మాట్లాడితే అదే చాలా అత్తయ్య. మీరు మాకేం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మేమేం పెద్ద సాయం చేశామని మేము అనుకోం. ఇది మన కుటుంబ సమస్య, మనమే పరిష్కరించుకోవాలి. అలాగే మనోజ్ గారు ఆపదలో ఉన్నారు, మేము సాయం చేసాం అంతే, అంతకు మించి మేము చేసిందేం లేదు అని చెప్పేసి మీనా అంటుంది. ఇంత సాయం చేసినా కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. నేనేమో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, నాకు నా పైన చాలా కోపంగా వస్తుంది అని చెప్పేసి ప్రభావతి తల బాదుకుంటుంది. ఇంకా వెంటనే బాలు వచ్చి ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయిందమ్మా, అన్నయ్యకి ఆపరేషన్ మంచిగా అయిపోయింది కదా, నువ్వు సంతోషం కదా, మేము కూడా హ్యాపీగానే ఉన్నాం, ఇంకా దీని గురించి ఏం మాట్లాడొద్దు, పదండి కార్ తీసుకొని వచ్చాను. ఈలోపు రాజేష్ కూడా వస్తాడు. ఏంట్రా ఏదో మంచి డిస్కషన్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి అంటాడు. ఏం లేదురా, ఇగో అన్నయ్యని చెకప్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా ముందు నుంచి వీళ్ళ సంభాషణ వింటున్న రాజేష్, ఆంటీ మీకు ఒక మాట చెప్పచ్చా అని చెప్పేసి అంటాడు. చెప్పు బాబు అని చెప్పి ప్రభావతి అంటుంది. మీ సొంత విషయాల్లో నేను కలుగు చేసుకుంటున్నాను మీరు అనుకోకపోతే, ఆ రోజు బాలు వీళ్ళన్నయ్యకి ఇలా అయింది అనగానే చాలా బాధపడ్డాడు. మేము కలిసే తిరిగాం, మేము కలిసే పనిచేస్తున్నాం, కానీ ఏ రోజు బాలు అంతలా బాధపడ్డం నేను చూడలేదు. ఆ రోజే తెలిసింది బాలుకి మీరన్నా మీ కుటుంబం అన్నా మనోజ్ అన్నా ఎంత ప్రేమో. సో తన దగ్గర రూపాయి లేకపోయినా కూడా తను పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లందరి దగ్గర తన అమౌంట్ అరేంజ్ చేసుకొని సమయానికి తెచ్చి ఆ రోజు డబ్బు కట్టాడు ఆంటీ అని చెప్పేసి రాజేష్ చెప్తాడు. ఇంకా రాజేష్ మాటలు విన్న ప్రభావతికి ఇంకా దుఃఖం పొంగుకొచ్చేస్తుంది. అవును రాజేష్ బాబు, నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. మీనా నాకు ఇప్పటికీ ఈ విషయం చెప్పకపోతే ఇంకా నేను అదే అపోహలో ఉండేదాన్ని. ఇగో నేను వీళ్ళని క్షమించమని అడగటం తప్పితే నేను ఇంకేం చేయలేను అని చెప్పేసి మీనాకి బాలుకి అందరి ముందు ప్రభావతి క్షమాపణ చెప్తుంది. ఇంకా ఇది జరిగిన ఎపిసోడ్. మరిన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేసుకోండి. అండ్ పైన కనిపిస్తున్న గంట సింబల్ని మీరు క్లిక్ చేస్తే న్యూగా వస్తున్న కొత్త ఎపిసోడ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా సరికొత్త ట్విస్ట్స్ తెలుసుకోవడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో ఎపిసోడ్లు చూడగలరు. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.